నమస్తే అండి. బ్యాక్ టు రూట్ ప్రేక్షకులు నమస్కారం. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను గత 18 సంవత్సరాలుగా ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. నేను మా గురువుల ద్వారా సంక్రమించిన వైద్యం. నేను గత 20 సంవత్సరాలుగా ఈ ఆయుర్వేదిక్ మీద ఇంట్రెస్ట్తో నేను నేర్చుకోవడం జరిగింది. నా చిన్నప్పటి నుంచి నాకు ఈ ఆయుర్వేదిక్ మీద నాకు బాగా ఇంట్రెస్ట్తో వనమూలికల మీద పట్టు తెచ్చుకుని నేను నేర్చుకోవడం జరిగింది. అదే ఇంట్రెస్ట్తో నేను ఓన్గా ఫార్మసీని రన్ చేస్తూ రంపచోడవరం ఆ ఏరియాలో బాగా తిరుగుతూ ఆ ట్రైబల్స్ దగ్గర ఒక 5 గురువుల దగ్గర నేర్చుకుని నేను డయాబెటిక్, ఆస్తమా, జాయింట్ పెయిన్స్ ఇలా క్రానిక్ డిసీజెస్ మీద నేను రీసెర్చ్ చేస్తూ ఈరోజు కూడా మా గురువులు 2-3 గురువులు నివసించి ఉన్నారు. వాళ్ళతో పాటు నేను ప్రయాణం చేస్తూ ఈరోజుని నేను సక్సెస్ని తీసుకున్నాను. నేను గత 18 సంవత్సరాలుగా అనువంశిక ఆయుర్వేదిక వైద్యం చేయటం జరుగుతుంది. దానిలో భాగంగా నేను ఆయుర్వేదిక్ ఫార్మసీ రన్ చేస్తున్నాను. నేను ఎస్విఎస్సి ఆయుర్వేదిక్ ఫార్మసీ రన్ చేస్తూ నేను కౌబేస్ ప్రొడక్ట్స్ మీద రీసెర్చ్ చేయటం జరుగుతుంది. అశ్వగంధని 7 సార్లు నాటావు పాలతో శుద్ధి చేసి డయాబెటిక్ వలన వచ్చే మానసిక రుగ్మతలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి సెక్సువల్ డిజార్డర్స్ కానీ ప్లస్ లేడీస్లో వచ్చే జనరల్ వీక్నెస్లు కానీ దాని మీద నేను రీసెర్చ్ చేయడం జరిగింది. డయాబెటిక్ రాగానే చాలామంది నీరసపడిపోవటం, వెయిట్ లాస్ అవ్వటం, దానితో పాటు డయాబెటిక్ న్యూరోపతి ప్లస్ కంటి చూపు మందగించటం ప్లస్ నిద్ర పట్టకపోవటం అలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దాని మీద నేను ఆవు పాలతో అశ్వగంధని శుద్ధి ప్రక్రియ చేసి నేను రీసెర్చ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నాటావు పాల వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అన్నది తెలుసుకోవడం జరిగింది. మనం ఊళ్ళో చాలామంది ఆవును పెంచుతూ దీనివల్ల ఏం ఉపయోగం ఉంది అని క్యాలిక్యులేషన్లో ఉంటారు. అది చాలా తప్పండి. ఎందుకంటే గోమూత్రం, గోమయం వల్ల మన భూసారం పెరుగుతుంది. దానివల్ల కెమికలైజేషను తగ్గుతుంది. అంటే యూరియా, పొటాష్ ఈ కన్జంప్షన్ తగ్గుతుంది. దానివల్ల భూసారం పెరిగి మనకి దిగుబడి తగ్గుతుందని చూస్తున్నారు తప్ప మన దానికి యొక్క పోషక విలువలు, భూమి యొక్క పోషక విలువలు పెరుగుతాయి. మీకు కూరగాయలు శాతం తగ్గుతుంది, దిగుబడి తగ్గుతుందని చూస్తున్నారు కానీ మీకు దానివల్ల వచ్చే ప్రోటీన్ వాల్యూస్ పెరుగుతుందని ఎవరు గమనించట్లేదు. మీకు వచ్చే జబ్బుల శాతం తగ్గుతుంది. మీరు చాలామంది గో ఆధారిత వ్యవసాయాన్ని బాగా ప్రమోట్ చేయండి. ఎందుకు ప్రమోట్ చేయాలి అంటే గో ఆధారిత ఉత్పత్తుల్ని తినటం వల్ల మీ యొక్క ఆరోగ్య పరిస్థితి పెరుగుతుంది. దానివల్ల హాస్పిటల్కి వెళ్ళే శాతం తగ్గుతుంది. గుండె సంబంధించిన సమస్యలు ప్లస్ షుగరు గో ఆధారిత వస్తువులు తినటం వలన షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. బీపీ ప్లస్ గుండె సమస్యలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. మీరు గమనించండి. మీ గో ఆధారిత ఉత్పత్తులు తినటం వల్ల హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు తగ్గుతారు. చాలామంది బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి. పిల్లల్లో చురుకుదనం పెరుగుతుంది. ఇది గమనించండి. మీరు ఒక 10 రూపాయలు కాస్ట్ పెరుగుతుందని చూడొద్దు. ఎందుకంటే గో ఆధారిత వ్యవసాయం చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఖర్చు పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అని మీరు చాలామంది అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి దాన్ని పెంచడానికి దానా ఖర్చులు ప్లస్ గడ్డి ఇవన్నీ కూడా ఈ రోజుని కూలి ఖర్చులు అవన్నీ పెరగటం వలన వాళ్ళకి కొంచెం భారంగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు చాలామంది అదేం ఖర్చు అవుతుంది, మూత్రము పేడ కదా అనుకుంటారు. అది చాలా తప్పండి. ఎందుకంటే ఈ మధ్యన ఈ రోజుని గోమూత్రం, గోమయం ముట్టుకుంటా కూడా చాలామంది పనిలోకి రావట్లేదు. అందువలన వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది. మనం వాళ్ళని ఆదరించాలి. ఈ రోజుని మనకి రిటైర్మెంట్ అంటే ఏమీ లేదు. మనకు కావాలని మనం బద్ధకంతో రిటైర్మెంట్ తీసుకుంటున్నాం. ఎవరైతే గోవుని ఆదరిస్తారో వాళ్ళకి లాస్ట్ మినిట్ వరకు కూడా మంచి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అందు గురించి ఎవరైనా కూడా పెద్ద జాతి ఆవులు మేపకన్నా చిన్న జాతి ఆవులు మేపుకుంటూ పొద్దున్న 1 లీటర్, సాయంత్రం లీటర్ ఇచ్చే ఆవులు మేపుకుని వాళ్ళ ఇంట్లో సరిపడా పాలని చూసుకోండి. అంతే తప్ప ఈ పాలని అమ్ముకుని తర్వాత ఏదో ఆదాయాన్ని పెంచుకుంటామని చూసుకోకుండా సింపుల్గా పెంచుకుని సింపుల్గా ఉండేలా చూసుకోండి. ఆ విధంగా కొన్ని వీడియోస్ ఈ సార్ ద్వారా ఇంట్రడ్యూస్ చేద్దాం. చేసి దాని యొక్క అనుభవాన్ని మీరు తెలుసుకోండి.
మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.